ఫ్రెండ్స్, చాలా మంది ఈక్వల్ గుర్తును చూసే ఉంటారు. చాలా వరకు ఇది మ్యాథ్స్ లో ఉంటుంది. మరి ఈ ఈక్వల్ గుర్తు అనేది ఎలా వచ్చింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది క్లాస్ రూమ్ లో సబ్జెక్టులో భయం పుట్టించేది లెక్కల పీరియడ్. అలాగే కొందరు ఎదురు చూసేది ఈ పీరియడ్ కోసమే. అయితే లెక్కలు చేసేటప్పుడు ఎక్కువగా పలికేది, రాసేది ఈజ్ ఈక్వల్ టు అనే పదమే కదా. అయితే ఇది వాక్యం నుంచి వచ్చిన గుర్తు. జవాబు రాయాల్సిన ప్రతిసారి వాక్యం మొత్తం రాయాల్సి వస్తుండేదని, అడ్డంగా 2 గీతలను సమానంగా గీస్తే ఆ అంకెల విలువను సూచిస్తుందని ఈ విధంగా ఈక్వల్ టును గీసి ప్రతిసారి రాసే పనిని తేలిక చేశారు. ఇది అందరికీ నచ్చి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అలా అది ప్రపంచమంతా వ్యాపించింది. మరి దీన్ని మొదటిసారి రాసింది ఎవరో తెలుసా? ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు రాబర్ట్ రీకోడ్ 1557లో ఇలా 2 గీతల్ని గీయడం మొదలు పెట్టాడు. అలా ఇది గణితంలో ఎక్కువగా ఉపయోగించే గుర్తుగా మారిపోయింది.